హాయ్ నమస్తే వెల్కమ్ టు మరా మీడియా. నేను మీ కేవీఆర్. చేసేవి లంగ పనులు దూరేవి సానికొంపులు అని ఈ పచ్చపత్రికలను చూస్తే ఎందుకు వస్తుంది అంటే ఈ డైలాగు చెప్పేటోడు చంద్రబాబు అయితే రాసుకునేటోడు విని రాసుకునేటోడు రామోజీరావు అని ఒక సామెత ఉందన్నమాట. ఈడు రాజగురు పెట్టాయిండు. ఇప్పుడు ఈ ఆవేశం అంతా ఎందుకంటే ఓట్ల బేరానికి కోట్లు కుమ్మరిస్తున్నారు. ఎన్నికల్ని వ్యాపారంగా మార్చేసిన ఓ రాజకీయ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పంపకాలు కొనుగోళ్లకు 9,000 కోట్లకు పైగా సిద్ధం. అంటే ఏం లెక్కలు ఇవి? వైసీపీ గురించే కదా రాసేది. అసెంబ్లీ నియోజకవర్గానికి 45 నుంచి 60 కోట్ల వరకు, ఇప్పటికే మండలానికి 10 కోట్ల నుంచి 15 కోట్లు తరలింపు, మండలాల వారీగా నమ్మిన పంటలకు బాధ్యతలు, ఎవరికి ఎంతెంత ఇవ్వాలో జాబితా రూపొందించిన వ్యూహ బృందాలు. నియోజకవర్గ నేతలైతే కోటి, నియోజకవర్గంలో అన్ని మండలాల్లోనూ పట్టున నేతకు కోటి, 1-2 మండలాల్లో ప్రభావం చూపే వారికి 50 లక్షలు ఇస్తున్నట్లు తెలిపింది. గ్రామ స్థాయిలో ఆ పార్టీ తరఫున ఒకే వర్గం ఉంటే మేజర్ పంచాయతీలు అయితే 50 లక్షలు, 2,000 నుంచి 5,000 ఓట్లున్న పంచాయతీలో అయితే 20 లక్షల నుంచి 1000 నుంచి 2,000 ఓట్లలోపు పంచాయతీల్లో 15 లక్షలు, 1000 లోపు పంచాయతీల్లో 10 లక్షలు ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. 2-3 వర్గాలు ఉన్న చోట ఒక్కొక్కరికి 10 లక్షలకు తక్కువగా కాకుండా అందిస్తున్నట్టు తెలిసింది. ఓటుకు 5,000 అయినా సరే. కోస్తాలో కొన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికే ఆ పార్టీ వెదజల్లుడు కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రకాశం జిల్లాలో ఒక నాయకుడు ఓటుకు 5,000 అయినా సరే ఇవ్వండి అని అక్కడ మండల గ్రామ నేతలకు చెబుతున్నట్లు సమాచారం. కీలక నియోజకవర్గాల్లో 10,000 ఇచ్చేందుకు వెనకాడొద్దని సూచిస్తున్నారు అంట. సో ఇది పచ్చరాతలు. అసలు దేశంలోనే ఓటుకు నోటిచ్చి కొరే ఒక నీచ సంస్కృతికి పునాది రాయేసింది ఎవడు? ఇదే డర్టియెస్ట్ పొలిటీషియన్, అత్యంత జుగుప్సాకరమైన మనిషి ఎవడని ఉన్నాడంటే అది చంద్రబాబు నాయుడు. ఈరోజు దేశ రాజకీయాలు ఇంత భ్రష్టు పట్టిపోవడానికి కారణం చంద్రబాబే అని చెప్పి చాలామంది రాజకీయ నాయకులు చెప్తా ఉన్నారు. ఇవన్నీ మర్చిపోయి వైసీపీ ఫోకస్ అయింది ఎప్పుడు? 2012లో అదొక రాజకీయ పార్టీగా అవతరించింది. 2014లో ప్రతిపక్షంలో కూర్చున్నది, 2019లో గెలిచింది. అంటే మొత్తంగా 5 ఏళ్లలోపే ఇన్ని వేల కోట్ల రూపాయలు పంచే స్థితికి ఎదిగింది. అంటే మరి చంద్రబాబు నాయుడు పార్టీ ఎన్ని వేల కోట్లకి ఎదిగింది? ఎన్ని వేల కోట్లు పంచుతున్నట్టు? నువ్వు పంచుతున్నప్పుడు సరే, ప్రతిపక్ష పార్టీ మీద ఎలిగేషన్ చేస్తున్నప్పుడు మళ్ళీ మీ పార్టీ ఏమైనా పత్తిత్తా, చంద్రబాబు ఏమైనా పత్తిత్తా, డబ్బులు ఇవ్వకుండానే ఓట్లు వేస్తున్నారా ఈసారి? ఒకవేళ అంటే వీళ్ళు మందు, లిక్కరు, డబ్బులు ఇవన్నీ ఇచ్చి ఓట్లు కొంటున్నారు, బాగానే ఉంది. ఓట్ల బేరానికి కోట్లు కుమ్మరిస్తున్నారు, బాగానే ఉంది. చంద్రబాబు ముఖం చూసి ఆయన బొల్లిగడ్డను చూసి సానుభూతితో ఓట్లు గుద్దుతారా? లేదంటే ఆయన ఏమైనా తీర్థ ప్రసాదాలు కొబ్బరి చిప్పలు ఇచ్చి ఓట్లు అడుగుతున్నాడా? సిగ్గుండాలి కదా కొంచెం అన్నా. నంద్యాల ఎన్నికల్లో, ఉప ఎన్నికల్లో 1,600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినని మీ పేరులో రాసింది. మరి ఆనాడేమైంది? అప్పుడు ఓట్ల బేరానికి కోట్లు కుమ్మరించిందని ఎందుకు రాయలేదు? అసలు ఎన్నికల వ్యవస్థను ఇంత నీచ స్థితికి దిగజార్చిందే చంద్రబాబు. కోర్టులలో, వ్యవస్థలలో తన మనుషులను పెట్టుకొని, మీడియేటర్స్ని పెట్టుకొని ఇష్టానుసారంగా రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచి ఇష్టానుసారంగా వ్యవహరించింది చంద్రబాబు. ఈ ముచ్చట్లేవి మన పేపర్లలో రాయం. ఎంతసేపు ప్రతిపక్ష పార్టీల మీద బట్టగాల్చి మీదేసుడు, ఇగో ఇట్లా తప్పుడు రాతలు రాసుడు. సిగ్గనేది ఉండాలి కదా మీకు కొంచెం అన్నా. ఈరోజు అవునన్నా కాదన్నా ఎన్నికల్లో ఓట్లు అంటే నోట్లు కురిపించకుండా ఓట్లు పడవన్నది అందరికీ తెలిసిన వాస్తవం. జనాలు కూడా అట్లా అలవాటు అయిపోయారు. ఎక్కడ దాకనేందుకు మొన్న హుజురాబాద్ ఎన్నికల్లో కొన్ని ఊళ్ళల్లో డబ్బులు ఇవ్వలేదని చెప్పి తిరగబడ్డ సందర్భాలు కూడా కనిపించినాయి. అట్లా తయారు చేసింది ఎవరు? చంద్రబాబు స్కూలే కదా. మొన్న తెలంగాణ ఎన్నికల్లో ఉట్టిగా అంటే డబ్బులు ఇవ్వకుండానే ఓట్లు వేసిరా. మరి ఆనాడు ఎందుకు రాయలేదు ఈ పచ్చపత్రికలలో? అంటే మీరు ఏది చెప్తే అదే. భారతదేశంలో ఈరోజు ఎన్నికలు అంటేనే ఒక పెద్ద ప్రహసనంగా మారింది. అమెరికా కంటే అత్యంత ధనికంగా, అత్యంత ఖరీదుగా మారిపోయిన పరిస్థితులు తీసుకొచ్చిర్రు. దీనికి కారణం ఎవడా అంటే మళ్ళీ ఇదే చంద్రబాబు. ఈ ముచ్చట్లేవి మన పేపర్లలో రాయం. ఇట్లా ప్రతిపక్షాల మీద పడి ఏడుస్తూ ఉంటాం అనమాట. సరే, వాళ్ళు 5,000 ఇస్తున్నారు, బాగానే ఉంది. మీరు 10,000 ఇవ్వండి. ఎందుకు? కమ సామ్రాజ్యం 6 లక్షల కోట్లు అని చెప్పి ఆరోపణలు ఉన్నాయి కదా. ఎక్కడ దాకా ఎందుకు? మంగళగిరిలో నారా లోకేష్ ఓటుకు 5,000 ఇచ్చి ఇప్పటికే అన్ని మేనేజ్ చేసిండని చెప్పి వేరే పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. మరి ఆ జోలు రాయలేదు ఎందుకో? మైక్రో లెవెల్లో ఓటు మేనేజ్మెంట్ చేసి ఈసారి ఎట్టైనా గెలవాలని చెప్పి 5,000 కాకపోతే 10,000 ఇచ్చేసేయండి అని చెప్పి మరి నారా లోకేష్ బహిరంగంగానే చెప్తున్నాడు కదా. ఆ వార్తలు రాయలేదు ఎందుకో? ఒక లైవ్ ఎవిడెన్స్ చూపిస్తుంది. ఇప్పుడు ఇగో కదిరి అభ్యర్థి కందికుంట ప్రసాద్ వాహనాన్ని డబ్బు స్వాధీనం చేసుకున్న పోలీసులు 3 బ్యాగుల్లో దొరికినట్లు సమాచారం. 1.5 కోటి ఎవరిది ఇది? మీ టీడీపీ నేతలు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు మీరే ఇంత బాధ్యత ఓట్లకు నోట్లు పంచేందుకు ప్రయత్నం చేస్తుంటే మరి అధికార పార్టీ ఊరుకుంటుందా?
సమర్థించడం ఏం కాదు, ఎన్నికల వ్యవస్థను తయారు చేసిందే మీ బొలిబాబు. ఈ నిజం ఒప్పుకోకుండా మనం ఇష్టానుసారంగా వార్తలు రాస్తే చెప్పుతో కొడతారు, మెట్టుతో కొడతారు, ఊరికే కాదు ఇంకా కాటన్లలో తీసుకెళ్లి బ్యాగులలో తీసుకెళ్లి పంచనీకే. మీకు దమ్ముంటే ఇదే ఈనాడు పేపర్లో రాయండి చూద్దాం. ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ చంద్రబాబు ఆధ్వర్యంలో ఓటుకు ₹1 కూడా వంచం, ఓటుకు ఒక్క లిక్కర్ సీసా కూడా పంచం, జనాలు వాళ్ళ ఇష్టం ఉంటే ఓటేయండి లేకపోతే లేదు అని చెప్పి అప్పీల్ చేయమను. మీకు దండేసి దండం పెట్టడానికి సై. ఇంకా ఈ నీచరాతలకు టైం దగ్గర పడింది. మే 13 వరకు ఇట్లా ఒళ్ళు జలధరించే వార్తలు, జనాన్ని భయోత్పాతానికి గురి చేసే, ఆందోళనకు గురి చేసే వార్తలు ఇట్లా రాస్తూనే ఉంటారు. ఇవన్నీ షిట్ లెక్క అనమాట, వదిలేయాల్సిన వార్తలు ఇవన్నీ, గ్యాస్ లెక్క అన్నట్టు. సో లైట్ తీసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.